చూడండి, ఈరోజు దేవుని యొక్క వాక్యము దావీదు కీర్తన 139:16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములైన. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కిద్దాం అనుకుంటున్నా అవి ఇసుక కంటే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా, నా ఎడల నువ్వు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఎంతో గొప్పదయ్యా, అవి వివరిద్దాం అనుకుంటున్నాను కానీ అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి నా జీవితం నీ దృష్టిలో చాలా విలువైంది అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మన యాకోబు పత్రిక 1:18 చూస్తే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది తెలుసా? ఈ లోకములో దేవుడు సృజించిన ఈ సృష్టిలన్నిటిలో కూడా మానవుడు అనేవాడు దేవునికి ప్రథమ ఫలమై ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం అందరం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే ప్రథమ ఫలమై ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాన్ని బట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం గాయం చేసుకుంటాం కానీ, తక్కువగా చేసుకుంటాం కానీ, మనమే నొచ్చుకునేలాగా చేసుకుంటాం కానీ